ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2024 సంవత్సరం లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, క్లాసెస్ టైమింగ్స్ ఏంటి, ఈ కోచింగ్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కోచింగ్ యొక్క ఫీజు ఎంత అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ ఉంది. అలాగే ఏపీ సెట్, టీఎస్ సెట్, ఏపీఆర్ సెట్, అలాగే పీజీ సెట్, సిఎట్, పీజీ సంబంధించిన కోచింగ్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర అన్ని సెట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఈ యొక్క ఆన్లైన్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీ దగ్గర యూట్యూబ్లో పొందుపరిచాను. కాబట్టి అవి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన లైఫ్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ చెప్పే ముందు ఎవ్రీ ఇయర్ మనకి సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా మనకి క్లోజ్ అయిపోవాలి. కానీ ఈ ఇయర్ ఏంటంటే జూన్ సైకిల్ ఏదైతే ఉందో, సిఎస్ఆర్ నెట్ జూన్ సైకిల్ ఏదైతే ఉందో, ఆ జూన్ సైకిల్లో కొంచెం పేపర్ లీకేజ్ అనే ఇష్యూ రావడం వల్ల మనకి సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది 2 months ప్రొలాంగ్ అయిపోయింది అనమాట. దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ సైకిల్ మీద పడింది. యాక్చువల్ అయితే మనకి వాటికి నోటిఫికేషన్ రావాలి అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా జరుగుతూ ఉండాలి. కాకపోతే ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు. మరి యొక్క నోటిఫికేషన్ అనేది నవంబర్ 30 లోపల రావచ్చు, లేదా డిసెంబర్ 2nd week లోపల మ్యాక్సిమం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ మంచిగా ప్రాపర్గా గైడ్ చేద్దాం, అంటే ఎక్కువగా మనం టీచ్ చేద్దాం అనేసి ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అయితే మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే కొంచెం ముందుగా ఈ యొక్క కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి కోచింగ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి నవంబర్ 27వ తారీఖు నుంచి ఈ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోచింగ్ మరి క్లాసెస్ ఏంటి అంటే మనకి ఎవ్రీ డే మార్నింగ్ 11 to 12:30కి కోచింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనకి ఆల్రెడీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. 3 months అవుతుంది ఆ కోచింగ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి. దాని టైమింగ్స్ వేరు. ఇది షార్ట్ టర్మ్ బ్యాచ్ అనమాట. ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే నవంబర్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కోచింగ్ క్లాసెస్ టైమింగ్స్ ఏంటంటే 11 AM to 12:30 PM వరకు మనకి ఈ కోచింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ కోచింగ్ క్లాసెస్లో మీరు ఏంటి చేస్తారు అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ కోచింగ్ క్లాసెస్లో మనం సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన అరిహంత్ పబ్లికేషన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ ఏంటంటే లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి, అంటే లాంగ్ టర్మ్ అంటే మనం 5 months తీసుకుంటున్నాం కోచింగ్కి. ఇది షార్ట్ టర్మ్ అంటే 2 months లేదా 2.5 months ఉంటుంది. ఈ 2.5 monthsలో మనం ఏమేమి క్లియర్ చేస్తామంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిని ఎక్కువగా క్లియర్ చేస్తాం. అంటే సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్లో ఎక్కువగా ఏ టాపిక్స్ అడుగుతున్నారు, ఆ టాపిక్స్ సంబంధించిన రిలేటెడ్ యూనిట్స్ అయితే ఉన్నాయో వాటిని ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ బేసిక్స్ అనేవి నేర్పి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటి వరకు టీచ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోచింగ్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోచింగ్లో మీకు ఒక ఫుల్ ఐడియా వస్తుంది. అండ్ మీకు బేసిక్ నాలెడ్జ్ కనుక ఉంటే మీరు ఎక్కువగా కష్టపడి ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే, ప్రాక్టీస్ బిట్స్ అంటే మేము చెప్పేదాంతో పాటు మీరు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో ఒకటైతే చెప్పగలను, మీరైతే 100% సబ్జెక్ట్ అయితే గెయిన్ చేసుకోగలరు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని గెయిన్ చేసుకోగలరు. మీరు ఎక్కడ ఏ కోచింగ్ తీసుకున్నా సరే మీకు లైన్ టు లైన్ అనేది ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మన కోచింగ్ యొక్క స్పెషల్ ఏంటంటే, ఒకటి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, 2 మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే అందరిలాగా ఒక కాన్సెప్ట్ చెప్పి ఒక డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ సంబంధించి చెప్పి అలా చేయడం వల్ల మనకి సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే మీకు టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి టెర్మినాలజీని మన యొక్క కోచింగ్లో నేర్పడం జరుగుతుంది. ఈ టెర్మినాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అందుకోసమే మనం ఎక్కువగా స్టూడెంట్ దగ్గర నుంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాం. అలాగే వాళ్ళ దగ్గర మనం హై లెవెల్ సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. సో అందుకోసమే ఈ యొక్క నెట్ కోచింగ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అయితే మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. కానీ నేను వాస్తవం చెప్పాలంటే లాంగ్ టర్మ్నే ఎక్కువ స్టూడెంట్స్కి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మీకు మొత్తం 12 units 13 units సిలబస్ ఏదైతే ఉందో 13 units సిలబస్లో మీరు 10 units పైనే నేర్చుకుంటారు. మ్యాక్సిమం 12-13 units కూడా క్లియర్ అవుతాయి. కానీ షార్ట్ టర్మ్ కోచింగ్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ కోచింగ్లో మాత్రం మనకి సిఎస్ఆర్ నెట్కి ఎంతవరకే కావాలో అంతవరకు అయితే మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 5 to 6 units అంటే సిఎస్ఆర్ నెట్కి ప్రిపరేషన్కి అవసరం. మనం మ్యాక్సిమం ఆ 5 to 6 units కవర్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క నెట్ కోచింగ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ అనేది నవంబర్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు కదా, ఎవరైనా సరే మన కోచింగ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆన్లైన్ అంటే భయపడతా ఉంటారు. ఇప్పటికే మన దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చినా సరే స్టిల్ ఆన్లైన్ కోచింగ్ అంటే భయపడడం జరుగుతుంది. అండ్ ఈ ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయితే
క్లాసెస్ మధ్యలో ఎగ్గొడతారేమో అండ్ క్లాసెస్ తీసేస్తారేమో, మనం డబ్బులు కొడితే మనం నష్టపోతామేమో, ఇటువంటి డౌట్స్ చాలామందికి ఉంటున్నాయి. సో అందుకోసమే మనం ప్రతిసారి ప్రతి బ్యాచ్లో మనం చెప్పేది ఒకటే, మనం ఫస్ట్ డెమో క్లాసెస్ వినమని చెప్తాం అనమాట. సో అందుకోసమే ఫస్ట్‌లో అయితే ఫ్రీగానే డెమో క్లాసెస్ ఇచ్చాను. బట్ చాలామంది ఏంటంటే మిస్‌యూజ్ చేసుకున్నారు. అంటే ఫ్రీ డెమో ఇచ్చినప్పుడు సరిగ్గా క్లాస్‌కి రాకపోవడం, లెఫ్ట్ అయిపోవడం ఇటువంటివి ఉన్నాయన్నమాట. అంటే ఇర్రెగ్యులర్‌గా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు అండ్ ఆ తర్వాత సరిగ్గా ఉండకపోయేవాళ్ళనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో డెమో అండ్ రిజిస్ట్రేషన్ కింద మనం 2000 అయితే ఫీజు పెట్టడం జరిగింది. మీరు ఈ యొక్క కోచింగ్‌లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు 2000 కట్టాలి. 2000 కట్టి ఒక వారం రోజుల పాటు క్లాసెస్ వినాలి. ఒక వారం రోజుల పాటు మీరు క్లాసెస్ విన్న తర్వాత అంటే ఈ క్లాసెస్ బాగున్నాయి, ఈ కోచింగ్ బాగుంది, ఈ టైమింగ్స్ మాకు మ్యాచ్ అవుతున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. బేసిక్‌గా 1, 2 క్లాసెస్ వింటే సరిపోతుంది. కానీ మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో అసలు ఈ ఈ యొక్క కోచింగ్‌లో ఈ ఫీజు మనం పెట్టొచ్చా? అసలు ఈయనకి స్టాండర్డ్ ఉందా లేదా? ఈ కోచింగ్‌కి అసలు స్టాండర్డ్ ఉందా లేదా? అని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. దానికోసమే మనం డెమో అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఈ కోచింగ్‌లో జాయిన్ అవ్వాలంటే డెమో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనమాట. సో డెమోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి మీరు ఫోన్‌పే లేదా గూగుల్ పే ₹2000 పే చేసిన తర్వాత మీకు డెమో అంటే మన అఫీషియల్ కోచింగ్ బ్యాచ్‌లో జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఎప్పుడైతే మీరు ఫిల్ చేస్తారో, ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని అఫీషియల్ కోచింగ్ బ్యాచ్‌లో అయితే జాయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు అఫీషియల్ కోచింగ్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యారో అక్కడ మీకు ప్రతిదీ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అయితే మొత్తం టోటల్ ఫీజ్ ఎంత? కోచింగ్ ఫీజ్ ఎంత అంటే షార్ట్ టర్మ్ ఫీజ్ ఎంత అంటే 10,000 ఓకే. సో మొత్తం టోటల్ కోచింగ్ ఫీజ్ వచ్చేసి షార్ట్ టర్మ్‌కి సంబంధించి కోర్స్ ఫీజ్ వచ్చేసి ₹10,000. అందులో మనం ఫస్ట్ డెమో అండ్ రిజిస్ట్రేషన్ కింద 2000 కట్టుకోవాలి. 1 వీక్ క్లాసెస్ వినాలి. ఈ 1 వీక్ క్లాసెస్ విని మీకు నచ్చితేనేమో రిమైనింగ్ పేమెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు అక్కడితో లెఫ్ట్ అయిపోవచ్చనమాట. సో మీరు బయట ఆన్‌లైన్ కోచింగ్స్ అంటే మీకు ఏదన్నా ఒక యాప్ ఇచ్చి ఆ యాప్‌లో యాప్ బై చేసుకోండి, ఇవి వినండి అనేసి అంటా ఉంటారు. సో మన దగ్గర అయితే అటువంటివి ఉండవు. అటువంటి యాప్స్ మనం అయితే ఎంకరేజ్ చేయట్లేదు ప్రెజెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్‌కి లైవ్ క్లాసెస్ పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు ఎఫర్ట్ అనేది ఎక్కువ పెడతారు. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా, ఎటువంటి డౌట్ వచ్చినా మా దగ్గర ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అండ్ మీరు ఏ డౌట్‌నైనా మీరు వెంటనే మధ్యలో అడగొచ్చు. మీరు క్లాసెస్ మధ్యలో అడుగుతున్నారు, మమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నారు, మీకు బేసిక్స్ లేవు, ఇటువంటి మాటలైతే మన దగ్గర రావు. మీరు ఎప్పుడు ఏ విధంగా అడిగినా సరే మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నేనైతే నెట్ అరిహంత్ పబ్లికేషన్ అయితే ఫాలో అవుతున్నాను. స్టూడెంట్స్‌కి కూడా అదే సజెస్ట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర పాత్ ఫైండర్ కావచ్చు, కెటలిస్ట్ కావచ్చు, లేదా ఐఎఫ్ఏఎస్ కావచ్చు, అటువంటి పబ్లికేషన్స్ ఉన్నా సరే నో ప్రాబ్లమ్. మీరు అది చదువుకోండి. నేను మీకు పీడిఎఫ్స్ అవైలబుల్‌గా ఉంచుతాను. ఆ పీడిఎఫ్ చదువుకోండి. అండ్ ఒకవేళ ఈ పీడిఎఫ్ అంటే నేను క్లాసెస్ చెప్పిన తర్వాత మీరు ఇంకా ఎక్స్‌ట్రా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే ఆలోచన గనుక ఉంటే మీరు మమ్మల్ని ఫోటో పెట్టైనా అడగొచ్చు. ఏ టైంలో అయినా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ కోచింగ్‌లో వచ్చేంత వరకు మీకు కొన్ని అంటే భ్రమ ఉంటుంది. అంటే ఇక్కడ కోచింగ్ ఫీజ్ కట్టుకోవచ్చా? లేదా చేసుకోవచ్చా? ఇక్కడ జాయిన్ అవ్వచ్చా? ఇటువంటి ఆలోచనలు అయితే మీకుంటాయి. వన్స్ ఒకసారి మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీ అన్నీ మారిపోతాయి కాబట్టి అందుకోసం మీరు ఈ యొక్క లైసెన్సెస్ ఆన్‌లైన్ కోచింగ్ ఎవరైతే నెట్, జేఆర్ఎఫ్ ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరేమంటున్నాను డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని నచ్చితేనే ఫీజు కట్టుకోండి అనమాట. ఓకే. సో మొత్తం ఎంత కోచింగ్ ఫీజ్ ఎంత 10,000. ఈ 10,000లో మీరు ఫస్ట్ ఫీజ్ ఎంత పే చేసుకోవాలి? 2,000 పే చేసుకోవాలి. 2,000 పే చేసుకొని 1 వీక్ వినాలి. అన్నీ ఓకే. నా క్లాసెస్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరు రిమైనింగ్ ఫీజ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ఫీజ్ కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో మనం ఏదైనా సరే చెప్పిందే చేస్తాము. ఎక్స్‌ట్రాగా ఏది చెప్పుకోకుండా అంటే పిచ్చి పిచ్చిగా అట్లేమి ఉండదనమాట. సో ఏదన్నా మనం ప్రాపర్ వే అనేది ఫాలో అవుతా ఉంటాం. అంతేగాని ఇక్కడ స్టూడెంట్స్‌ని వేరే వేరేగా మాయ మాటలు చెప్పి అటువంటిదైతే ఇక్కడ ఏది ఉండదు. ఉన్నదేదో చెప్తాం. నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా ఇస్తాం గానీ ఏదో అనేది కమర్షియల్‌గా అయితే ఈ ఛానెల్ అయితే ఎప్పుడు ఉండదు. మీరు ఖచ్చితంగా సిఎస్ఆర్ నెట్ క్లాసెస్‌కి రాగలను, ఈ టైంకి నేను చదువుకోగలను, నేను కూర్చొని చదువుకోగలను అంటే మాత్రమే మీరు నా కోచింగ్ చూస్ చేసుకోండి. ఒకవేళ నేను రాలేను, నా వల్ల కాదు అంటే మాత్రం నా కోచింగ్ అయితే మీరు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ యొక్క రిజల్ట్స్. సో స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. వాళ్ళకి ఎక్కువగా నేర్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీ దగ్గర కాన్సంట్రేషన్ ఉండి యెస్ నాకు నా లైఫ్ సెట్ అవ్వాలి, నేను ఇది నా ఎయిమ్ అని ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూస్ చేసుకోండి. ఒకవేళ అలా కాకోకుండా ఏదో టైం పాస్‌కి అయితే మాత్రం దయచేసి నా ఛానల్ అయితే చూస్ చేసుకోవద్దు. మీరు రాగలను అనుకున్నప్పుడు మాత్రమే రండి. అనవసరంగా మీ ఫీజ్ అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. కాబట్టి ఇది యొక్క సిఎస్ఆర్‌కి సంబంధించిన లైఫ్ సైన్సెస్ షార్ట్ టర్మ్ ఆన్‌లైన్ కోచింగ్ యొక్క ఫీజు 10,000. మీరు డెమో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 2,000తో.
ఆ తర్వాత మీరు 1 వీక్ పాటు క్లాసెస్ వినాలి. తర్వాత నచ్చితే ఆ ఫీజు అనేది కట్టాలి. ఒకవేళ లేకపోతే మాత్రం ఇంక అక్కడితో ఎండ్ అయిపోతా ఉంటారు. ఇది ఈ యొక్క కోచింగ్ క్లాసెస్ కూడా చెప్పాను కదా! నవంబర్ 27 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. మార్నింగ్ 11-12:30 PM వరకు క్లాసెస్ ఉంటాయి. సో, మీరు అన్ని లైవ్ క్లాసెసే, ఇక్కడ ఎటువంటి రికార్డ్ క్లాసెస్ లేదు. చాలామంది రికార్డ్ క్లాసెస్ అడుగుతా ఉన్నారు. సో, రికార్డ్ క్లాసెస్ అయితే మన వల్ల కాదండి. మనం పెట్టలేము కూడా రికార్డ్ క్లాసెస్. ఓన్లీ లైవ్ క్లాసెసే ఉంటాయి. మీరు ఒకవేళ లైవ్ క్లాసెస్ రాగలనంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ లేదంటే మీకు ఇంకా బయట చాలా ఛానల్స్ ఉన్నాయి అండ్ చాలా కోచింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా చూసుకొని మీకు ఎలా నచ్చితే అలా చూసుకోండి. ఒకవేళ నా దగ్గర కోచింగ్ తీసుకోలేకపోతే, కోచింగ్ మ్యాండేటరీ ఏం కాదు. మీరు నిజంగా చదువుకోవాలనుకుంటే మీకు డబ్బులు అండ్ కోచింగ్ అనేది అంతగా ఉండదు. సో, మీరు చదువుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి మీరు ఒకవేళ చదువుకోవాలంటే ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ అనాలైసిస్ చేయడం జరిగింది. సిలబస్‌లో ఎక్కడి నుంచి టాపిక్స్ అడుగుతా ఉన్నారు, ఎక్కడి నుంచి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటని చెప్పాను కాబట్టి అవి చూసి మీరు ఒక మంచి బుక్ బై చేసుకొని మంచిగా చదువుకోండి. మాక్సిమం 100% మీరు క్లియర్ చేయగలుగుతారు. మనకి కోచింగ్ లేకపోవడానికి గల కారణాలు తేడా ఏంటంటే, కోచింగ్ ఉంటే ఫాస్ట్‌గా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కోచింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుందనమాట. కానీ ఈ పేషెన్స్ ఏదైతే ఉందో, అంటే అప్పటి వరకు వెయిట్ చేసేంత ఉంటే మీరు చక్కగా కూర్చొని చదువుకోండి. ఒకవేళ మీకు కోచింగ్ కావాలి, నాకు కోచింగ్ అవసరం అంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, ఇది యొక్క షార్ట్ టర్మ్ బ్యాచెస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషనే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచిగా చదువుకోండి.